ఎక్కడైనా భూములు కానీ ప్లాట్లు కానీ కబ్జా చేయడం చూశాము. కానీ సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఏకంగా ఇంచుమించు 50 సమాధులనే కబ్జా చేసి రాత్రికి రాత్రి జేసీబీలతో సమాధులను చదును చేసి కడీలను పాతేస్తున్నారు భూ కబ్జాదారులు. విషయం తెలుసుకున్న బాధితులు అక్కడికి వచ్చి జేసీబీలను ఆపివేశారు. వెంచర్కు సంబంధించిన వ్యక్తులను నిలదీయడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. పేదలకు దళితులకు ప్రభుత్వం సమాధుల స్థలాన్ని ఇచ్చిందని, మా సమాధుల స్థలాలను ప్రభుత్వం కాపాడాలని అక్రమాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బొందలు లేవంటున్నారు మరి ఉండే సార్ మొత్తం ఉండే తీసేసారు. మాకు తెలియదు ఎందుకు ఊరోళ్ళకి తెలియదు, ఆయనకు తెలియదు. ఆయన ఎవరు? ఆయన వాళ్ళకి ఉంటుంది ఉండదు ఇక ఊర్లో అన్నప్పుడు బొందలు లెవెల్ చేసేసి ఏం చెప్పాలి. అరే నీ జాగా నువ్వు తీసుకో, మాకు సంబంధం లేదు మీ జాగ్రత్త. అరే నేను చూసిన చూసి మా వాళ్ళకి ఫోన్ చేసిన, నేను చూసి ఫోన్ చేసిన మా వాళ్ళకి, లేకపోతే మాకు ఎవరు తెలియకుండే. నిన్న ఒక ఆమె చనిపోయింది లేడీస్, నేను సాగుకు వచ్చిన చూసిలో మొత్తం ఆ బొందలంతా తీసిపడి సాఫ్ చేసారు. అరే నేను చూసిన చూసి మా వాళ్ళకి ఫోన్ చేసిన, నేను చూసి ఫోన్ చేసిన మా వాళ్ళకి, లేకపోతే మాకు ఎవరు తెలియకుండే. నిన్న ఒక ఆమె చనిపోయింది లేడీస్, నేను సాగుకు వచ్చిన చూసిలో మొత్తం ఆ బొందలంతా తీసిపడి సాఫ్ చేసారు. ఇక్కడ సార్ మాది బొందలగడ్డ ఉండేది. మళ్ళీ అంటే ఇప్పుడు మా తాత ముత్తాతలు 2-3 వందల సంవత్సరాల నుంచి ఇక్కడ అందరికీ ఇక్కడనే బొందలగడ్డ నుంచి ఇక్కడనే పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడనేమో వాళ్ళు తీసుకొని ఇక్కడ మా బొందలగడ్డ అంతా మా బొందలు పెట్టినా కూడా గుర్తురాళ్ళు కూడా పీకేసారు సార్ వాళ్ళు. ఇక వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, చెప్తేనేమో చేద్దాం అంటున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. ఇక మాది క్యాస్ట్ వాళ్ళు, మాది క్యాస్ట్ ఎస్సీ సార్, డోరే వీరే సమాజ్. రిక్వెస్ట్ ఉన్న జాగ ఉంది కదా, కట్టకు ఒక గొలుసు ఇచ్చిపెట్టాలి. ఇలా కొట్లాడలేదా పంచాయతీ లేదు, వాళ్ళ పట్ట భూమి కాదు, మా భూమి గిట్ట ఉంటే ఆయన తీసుకొని పోని. గవర్నమెంట్ ల్యాండ్ బొందలగడ్డ. ఇక్కడ కొన్ని ఏళ్ళ సంవత్సరాలుగా పూర్వీకుల బొందలన్నీ ఇక్కడనే పెడుతున్నాం మా వాళ్ళవి. కాకపోతే ఇప్పుడు ఈ సడన్గా వీళ్ళు వచ్చి ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేసేసి ఇదంతా బొందలంతా తీసేసి ఇది మొత్తం ఈ సర్వే నెంబర్ కూడా ఇక్కడ లోపల జరిగి కట్టకు ఆల్రెడీ బఫర్ జోన్ ఉంటుంది. ఇది బఫర్ జోన్ కూడా మొత్తం తీసేసి అసలు ఎవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా మాకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు పర్మిషన్ ఇచ్చారని మొత్తం తీసేసి ఇదంతా ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేస్తారు. దీనికి ఆల్రెడీ రెవెన్యూలో కూడా రేపు కాంప్లీట్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాము. రెవెన్యూలో కాంప్లీట్ ఇచ్చి ఇదంతా ఆపిచ్చేస్తాం మొత్తం. వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళ జాగాలో, కానీ మాకు మాదేముందో మాకు వదిలిపెట్టేసి ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేసుకోమని చెప్పండి, మేమేమి వద్దంటలేము. కానీ ఆ బొందల జాగా ఎంత ఉందో అంత ఈ కట్ట కింద మొత్తం ఈ 33 ఫీట్ వదిలేసి వాళ్ళు ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేదు వాళ్ళ జాగాలో వాళ్ళు. కానీ దీనికి ఒకవేళ అట్లనే చేస్తామంటే దీనికి చర్య తీసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి పనికి ఏం పని లేకుండా మొత్తం మేము ఆపిచ్చేస్తాము.